సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో డూప్లికేట్ నిత్యావసర సరుకులు సరఫరా కలకలం రేపింది. డూప్లికేట్ పారాషూట్ కొబ్బరి నూనె, స్నానపు మైసూర్ శాండిల్ సబ్బులు, కంఫర్ట్, రెడ్ లేబుల్ టీ పొడి, సరుపు, ఆల్ అవుట్, గుడ్ నైట్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్తో సప్లై చేస్తున్న టాటా ఏసీ వాహనాన్ని పట్టుకుని స్థానిక వర్త సంఘం సభ్యులు పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం జిల్లా అధికారులు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 100 కొట్లు ఉంటాయండి. ఇలాంటి సరుకులు మేము ఎప్పుడు అమ్మలేదు. నేను 40 సంవత్సరాల కొట్టు పెట్టి కిరాణా కొట్టు. ఇలాంటి మైసూర్ శాండ్లు, గుడ్ నైటు, టైట్ సర్పు అలాంటి నెంబర్ 2 మేము ఎప్పుడు కొట్లోకి రానిలేదు, ఎవరు రానియరు. ఆ కొట్లు అలాంటి సరుకులు అసలు మేము అమ్మము. ప్రజలు కూడా కనిపించాలి, అందరూ మంచి సరుకులే కొనుక్కోవాలి. ఈ షాపులో అన్ని షాపుల్లో కూడా పొటిషిపేటర్ వచ్చి ఒక్కోసారి చెక్ చేస్తారు. అన్ని మంచి సరుకులు అమ్ముతాం, ఎవరికి ఇబ్బంది లేదు ప్రజలకి. ఇది డూప్లికేట్ సరుకు అనేది ఎక్కడ తయారు చేస్తారో మా పోలీసు వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి అది పోయి బ్యాన్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు వర్త సంఘం హుజూర్ నగర్. 5వ తారీఖు రాత్రి నైట్ 10 గంటల సమయంలో హుజూర్ నగర్ టౌన్కు ఎస్ఐ గారు పిలవడం జరిగింది. అట్టి సమయంలో మా యొక్క డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ నిమిత్తం సిటిఓ గారు, ఎస్ఓ గారిని నన్ను పంపించాడు. దాని నిమిత్తం మేము వెరిఫై చేయగా దీనికి ఎటువంటి బిల్లులు కానీ, ఇన్వాయిస్లు కానీ, బిల్లులు కానీ ఏమీ లేవు. డీ స్టాక్స్ తీసుకొచ్చాడు, అంటే డూప్లికేట్ స్టాక్స్ తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వడం చేస్తున్నారు అనమాట. ఈ దీంట్లో అతను లేడు. ఫస్ట్లో వాళ్ళ పర్సన్ అమ్ముతుంటే ఇంకా ఆయన పిలిపించడం జరిగింది. అదే టైంలో ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇది డూప్లికేట్ స్టాక్ అని, ఒరిజినల్ కావు డూప్లికేట్ స్టాక్ అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది సార్. దీంట్లో చూస్తే మీరు చూడొచ్చు, దీంట్లో నేను పారాషూట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, గాడ్రేజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దీంట్లో పారాషూట్ ఆయిల్ ఉంది, గాడ్రేజ్లో గుడ్ నైట్ లిక్విడ్ ఉంది, ఇలానే మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత టైడ్ సర్ఫ్ ఉంది, ఏరియల్ సర్ఫ్ ఉంది, రెడ్ లేబుల్ టీ పొడి ఉంది, కంఫర్ట్ ఉంది,